హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, నేను కామెంట్స్‌లో చూసాను కొన్ని క్రీమ్స్ కానీ, అలాగే సన్‌స్క్రీన్ లోషన్స్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సన్‌స్క్రీన్స్ కోసం నేను స్పెషల్‌గా వీడియో తీస్తాను. అలాగే ఇప్పుడు ఈరోజు ఒక స్పెషల్ క్రీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. అదొచ్చేసి గోరీ క్రీమ్ అండి. గోరీ క్రీమ్ గురించి రివ్యూ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి నేను చెప్తాను వినండి. గోరీ క్రీమ్ అనేది నేను చదువుకునే రోజుల్లో అంటే ఒక 6 ఇయర్స్ బ్యాక్ అలా నేను దాన్ని యూజ్ చేశాను. నేను నా ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్ చాలా చేసుకున్నాను. దానివల్ల నాకు చాలా సఫర్ కూడా అయ్యాను. సఫర్ అయిన దాంట్లో కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ చెప్తాను వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి పెరల్ క్రీమ్ అని చెప్పేసి ఒకటి నేను యూజ్ చేశాను. అది నాకు ఎందుకు యూజ్ చేశానో తెలియదు, కానీ ఎక్కువ అప్పుడు 300 400 పెట్టి కొన్నాను అవి. చాలా వరస్ట్ క్రీమ్ అండి, అది పెరల్ క్రీమ్ అనమాట. కావాలంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఆ పిక్చర్స్ చూడండి. అండ్ అది ఎందుకు యూజ్ చేస్తానో తెలియదు, డబ్బులు వేస్ట్, శుద్ధ దండగా, ఎలాంటి చేంజెస్ ఉండవు, ఏమీ ఉండదు. అదొక వేస్ట్ క్రీమ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోరి క్రీమ్, యావకాడో ఏదో ఉంటుంది సంథింగ్ దాని మీద, అది కూడా యాడ్ చేస్తాను, ఫొటోస్ చూడండి. ఆ గోరి క్రీమ్ యూజ్ చేస్తాను. అబ్బా అసలు గోరి అని అంటాం కానీ నేను సెట్ చేయడం కానీ అబ్బా అది చాలా బాగా మంచిగా ఉంటుంది. మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ ప్రొడక్ట్స్ దొరకట్లేదండి, అదే చాలా పోతుంది. ఒరిజినల్ ప్రొడక్ట్స్ దొరకపోవడం వల్లే. సో ఒరిజినల్ ప్రొడక్ట్స్ కోసం ఆ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మనం సెట్ చేసుకోవాలి. మ్యాక్సిమం నాకు తెలిసి అమెజాన్లో కొంచెం ఒరిజినల్ ప్రొడక్ట్సే ఉంటాయి. సో దాంట్లో మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నా స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే గోరీ క్రీమ్ వేస్ట్. నేను అది యూజ్ చేసి అసలు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అది డే అండ్ నైట్ క్రీమ్ ఉంటుంది, నైట్ క్రీమ్ ఉంటుంది, ఫేస్ వాష్ ఉంటుంది, అలాగే సోప్స్ కూడా ఉంటాయి గోరీది. నాకైతే పర్సనల్గా నాకు ఎలాగా అది ఉపయోగపడలేదు. నాకు తెలిసి అది స్కిప్ చేయడం బెటర్ అనుకుంటున్నాను నేను. దానివల్ల అయితే ఎలాంటి ఉపయోగాలు లేవు. మీరు అసలు ఏమీ జరగదు, అది జరిగింది ఇది జరిగింది దాని కదా, అసలు ఏమీ జరగదు ఆ క్రీమ్ వల్ల. సో దాని మీద బెటర్ అంటే మీరు ఇలాంటి యూజ్ చేయకూడదు, కొంచెం సేఫ్గా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చి కొజికేర్ సోప్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొజికేర్ నైట్ క్రీమ్స్ ఉంటాయి, డే అండ్ నైట్ క్రీమ్స్ ఉంటాయి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి ఓన్లీ అమెజాన్లోనే పర్చేజ్ చేసుకోండి. మిగిలినవి ఇప్పుడు మీషోలో కానీ మింత్రాలో, అంటే ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ యాప్స్, నార్మల్గా మనకి యాప్స్ ఉంటాయి కదండి, సో అందులో అన్నిటి మీద పోలిస్తే అమెజాన్లో కొనుక్కోండి, ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కొంచెమైనా ఒరిజినల్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి అందులో. అండ్ ఇప్పుడు నేను కొజికేర్ అని చెప్పాను కదా, కొజికేర్లో విటమిన్ సి ఉంటుంది, అలాగే నియాసిమైండ్, అట్లానే కొన్ని మంచివే ఉన్నాయి. నాకు కొంచెం గుర్తుకు రావట్లేదు, మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. అన్నీ మంచివే ఉన్నాయి అందులో. సో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. కొద్దిగా గ్లూటాథియోన్ కూడా ఉంటుంది, అది స్కిన్ బ్రైట్నింగ్కి చాలా ఇంపార్టెంట్ కదా అది. సో అది కూడా ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు దాన్ని చూసుకోండి. కొజికేర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, సో డోంట్ వరీ, మీరు కావాలనుకుంటే వాడండి. కొజికేర్ బెటర్, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే కొజికేర్లోనే నేను సోప్స్ గురించి మాట్లాడతాను. సోప్స్ వైజ్ వచ్చేస్తే సోప్స్ పెట్టుకోవడం కానీ, నా స్కిన్ అయితే నాది ఆయిలీ స్కిన్నే, చాలా డ్రై అయిపోయిందండి. ఇంకా డ్రై స్కిన్ వల్ల అయితే ఇంకా చాలా ఘోరంగా పగిలిపోతుంది ఫేస్ అంతా. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయకండి. అది ఏంటంటే ఆ సోప్ యూజ్ చేసినప్పుడు బాగా ఎలా చెప్పాలి, డ్రై అయిపోతుంది. నా స్కిన్ అయితే బాగా ఓవర్ డ్రై అవుతుంది. దానివల్ల నేను దాన్ని అవాయిడ్ చేసేసాను, నాకు ఇంకా దాన్ని యూజ్ చేసుకోవాలనిపించలేదు. మీది బాగా ఆయిలీ స్కిన్ అయితే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకైతే అది యూజ్ చేయకుండా ఉండడం బెటర్. అండ్ దేనికైనా సరే మీరు సన్ స్క్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా రాసుకుంటేనే మీకు అది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదండి, దానికి కూడా నెగిటివ్ ఏదైనా ఉందంటే కొజికేర్లో క్రీమ్ అయితే ఓకే, కానీ సోప్స్ అయితే కొంచెం డ్రై అయిపోతుంది స్కిన్. క్రీమ్ యూజ్ చేసుకోండి, కొంచెం సోప్స్ అనేవి అవాయిడ్ చేసుకోండి. ఒకవేళ మీది బాగా ఆయిలీ స్కిన్ అంటే సోప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. విపరీతమైన చేంజ్ అయితే వచ్చేది సోప్స్కి, మీడియంగానే ఉంటుంది. అంత నాకు డిఫరెన్స్ కూడా తెలియలేదు యాక్చువల్గా. కానీ ఏంటంటే క్రీమ్ ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఒకవేళ మీకు మొహం అంతా పింపుల్స్ ఉండి మెలాస్మా కానీ, లేకపోతే మీకు ఇంకా గ్లోయింగ్ ఫేస్, నీట్గా ఉండాలి ఫేస్ అని అనుకునే వాళ్ళు
ట్రెటినాన్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మితంగా యూస్ చేసుకోండి. ఒక్క రోజులో ఓవర్ నైట్లో రిజల్ట్ రావాలి అనుకుంటే ఏది రాదు. ఎంత కెమికల్స్ అయినా సరే మనకి మినిమం ఒక 1 వీక్ అయినా టైం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంతే రాయాలి. ఇంత క్రీమ్ ఏంటి, ఇంత ఫేస్ కానీ మీరు ఆలోచిస్తే ఇక మీరు మీ ఫేస్ మీరు చూసుకోలేరనమాట. సో ఎంతైతే రాయాలో అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి అని అంటారు. కొంతమంది డే అండ్ నైట్ అని నైటే రాయాలని చెప్తే వాళ్ళు నైటే ఎందుకని మార్నింగ్ కూడా రాసేస్తారు. 2 పూట్ల రాస్తే ఎక్కువ కలర్ వస్తుందేమో, తొందరగా కలర్ వస్తామేమో అనుకుంటారు. ఎలా రాయాల్సింది అట్లనే రాయాలి. ఎట్లా యూస్ చేయాలంటే అట్లనే యూస్ చేయాలి. బఠానీ సైజ్ అంతే తీసుకోవాలి. అలానే ఎక్కువగా చేసేసి మళ్ళీ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని చెప్పి అనొద్దు. కొంచెమే తీసుకోవాలి. నైట్ ఫేస్ వాష్ చేసుకొని మొత్తం అంతా డ్రైగా అయిపోయిన తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకుని రుద్దకూడదు. నేను 10 సార్లు చెప్తున్నాను, రుద్దకూడదు, కెమికల్స్ని రుద్దకూడదు. జస్ట్ అప్లై చేసేసి పడుకోండి అంతే. మార్నింగ్ కల్లా మంచిగా ఉంటుంది. ఏదన్నా క్రీమ్ వాడుతున్నామంటే ఇష్టం వచ్చినట్టు వాడేయకూడదు. ఒకటి మన కెమికల్ మన ఫేస్ మీద పెడుతున్నామంటే మనం ఒక సన్ స్క్రీన్ యూస్ చేయాలి. మేకప్ వేసుకోవచ్చు, ఏం కాదు. అంతే. విపరీతమైన పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ట్రెటినాన్ క్రీమ్ వాడండి. దాన్ని కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బాగా ఈ మధ్య ట్రెండ్ కూడా అవుతుంది ఆ క్రీము. అది యూస్ చేయండి. ఇంకా సన్ స్క్రీన్ లోషన్స్ అయితే నేను స్పెషల్గా వీడియో తీసి పెడతాను, చూద్దురు. కానీ ఏ స్కిన్ టైప్ అయితే ఆ స్కిన్ వాళ్ళు నేను అవన్నీ ఆర్డర్ చేసుకొని మీకు చూపించవచ్చు. కానీ నేను అంత డబ్బులు నేను ఇప్పుడు పెట్టే అంత స్థితిలో నేను లేను. అందుకని నేను అవి కొనలేక ఆర్డర్ చేసుకోలేక నేను అలా ఉంటున్నాను. ఏమనుకోకండి. నేను అవన్నీ కొని చూపిద్దామని అనుకున్నాను. కానీ ముందు ముందు వీడియోస్లో మన ఛానల్ ఇంకా ట్రెండింగ్గా అయ్యి మన ఛానల్ ఇంకా గ్రోత్ వస్తే నాకు ఆటోమేటిక్గా అవన్నీ తీసుకొచ్చి పెడతారు మా వాళ్ళు. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా, అందుకని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడం అంత ఇష్టం లేక ఇంకా ఆగిపోయాను అనమాట. సో అందుకని నేను అవన్నీ కొనలేకపోయాను, లేకపోతే అవన్నీ చూపించేదాన్ని. ఓకే, మన ముందు ముందు వీడియోస్లో ఏమో ఇంకా అవన్నీ చూపిస్తామేమో. నాకు అర్థమైంది ఏంటంటే మన మొత్తం మన సబ్స్క్రైబర్స్ అనే కాదు, ఎక్కువ మంది స్టెరాయిడ్ క్రీమ్స్ బాగా యూజ్ చేస్తున్నారు. అలాగే అందరికీ అందంగా కనపడాలన్న ఒక ఆశ అనేది వచ్చింది. అందం అంటే ఒక వైట్ కలర్ అని అనుకుంటున్నారు. సో అది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అదే నిజం. సో కాబట్టి అందరూ అలా ఉన్నారు, నాకు అర్థమైంది. సో మీ అందరి కోసం నేను అలాంటి క్రీమ్స్ గురించి రివ్యూస్ ఇస్తాను, అలాంటి క్రీమ్స్ గురించి చెప్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఒకవేళ అలాంటి క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి తెలియదు కదా, యూజ్ చేయడం వల్ల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే రియాక్షన్స్ నాకు మీరు కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు దానికి సంబంధించి నేను తెలుసుకోనైనా సరే నేను మీకు ఆ రెమెడీస్ ఏంటో చెప్తాను. దానికి విరుగుడు నేను కనుక్కుంటాను, డాక్టర్స్ని అడుగుతాను. మనకు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది కదా, ఇలాంటి యూజ్ చేసి వాటి వల్ల సఫర్ అయ్యి ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని కనుక్కొని వాళ్ళే చెప్తారు ఏంటనేసి. సో అవన్నీ కనుక్కొని నేను మీకు చెప్తాను, ఓకేనా. సో జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. గోరీ క్రీమ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదండి. ఒకవేళ మీకు కావాలంటే పింపుల్స్ వస్తాయేమో, సో ఎట్లాంటి యూజ్ అయితే ఉండదు. సో దాన్ని మీరు స్కిప్ చేసేయండి. ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మెయిన్ దొరకట్లేదు. మీషోలో మాత్రం ఏమి కొనమాకండి క్రీమ్ సంబంధించి, ఎందుకంటే అవన్నీ ఫేక్ ఉంటుంది ఎక్కువ. సో అందులో వచ్చే క్రీమ్స్ ఏవి కూడా మన స్కిన్కి అంత ఎఫెక్టివ్గా పనిచేయు. క్రీమ్స్ ఏదైనా కొనాలి అనుకుంటే ఫేస్కి సంబంధించి అందులో కొనకండి. అమెజాన్ వాడండి, అమెజాన్లో మ్యాక్సిమం మంచివే వస్తాయి. సో మీషోలో తక్కువ రేట్ ఉందంటే అది ఫేక్ ప్రోడక్ట్ అని అర్థం. సో ఇంకో క్రీమ్ గురించి చెప్తాను, ఫైజా అండి. ఫైజా క్రీమ్ కూడా చాలా ఫేమస్ క్రీమ్. అది మన ముంబై సైడ్ బాగా యూజ్ చేస్తారు, పెద్ద బ్రాండ్ అనమాట అటు సైడ్ అది ఫైజా అనేది. అది కూడా మంచిగా వస్తుందని అని అంటున్నారు. కానీ కొంచెం నేను దాని గురించి రివ్యూస్ అంతా బాగుంది, మంచి కలర్ వస్తారనమాట, లేత గులాబీ కలర్లోకి వస్తారు, చాలా మంచిగా ఉంటుంది ఫేసు. కానీ నేను దాన్ని సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దానివల్ల స్కిన్ ఏదో బాగా డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ టైప్ అవుతుంది, ఏదో వచ్చింది. అందుకని దాన్ని అవాయిడ్ చేశాను. మీకు కూడా నేను అది సజెస్ట్ చేయను, మనకు అంత అవసరం లేదు, మనకి ఇవి సరిపోతాయి. స్కిన్ లెట్, స్కిన్ షైన్, మెలామెట్, మైఫేర్ ఇలాంటి క్రీమ్స్ గురించి నేను చెప్పాను. ఈ క్రీమ్స్ మీకు ఎవరికైనా వాడటం ఇష్టం లేకపోతే కొంచెం సేఫెస్ట్గా ఉన్నాయి చెప్పమంటే నేను చెప్తాను. మీ ఫేస్ అందంగా కూడా కలర్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు ఇలాంటి యూజ్ చేయడం ఇష్టం లేదు. ఇవి ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట, అంటే ఇలా ఒక 10 days 1 weekలో అలా వస్తాయి. అవి ఏంటంటే ఒక 1 month కానీ 2 months కానీ రిజల్ట్ వస్తుంది. సో అలాంటివి చెప్పమని నేను చెప్తాను కనుక్కొని.
సో కామెంట్స్లో చెప్పండి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, అలాగే రివ్యూస్ కూడా ఇస్తాను తెలుసుకొని. మన చుట్టుపక్కలే మంది ఉంటారండి ఇలాంటివి యూస్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళని కనుక్కొని నేను చెప్తాను, లేకపోతే నేనే ఇన్ని సంవత్సరాలు యూజ్ చేసినవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా చెప్తాను. ఇన్ని సంవత్సరాలు నాకు నచ్చినవి అంటే ప్రొడక్ట్స్ అంతేమీ లేవు. కొంతమంది నేను ఒక క్రీమ్ సజెస్ట్ అయితే చేస్తాను, అది మా మమ్మీ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. అది చాలా బాగుందండి ఆ క్రీము, దాన్ని సాఫ్రాన్ క్రీము. చాలా చాలా బాగుంది, అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు ఏ టైంలోనే యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. అది చాలా మంచి క్రీమ్ యాక్చువల్గా, సాఫ్రాన్ క్రీము. దాన్ని మీరు మీషోలో కూడా కొనుక్కోవచ్చు. బాగుంటుంది అది కూడా, లేత గులాబీ కలర్లోకి చాలా బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా స్కిన్ కూడా. మా సిస్టర్ అండ్ మా మమ్మీ అది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్, నేను దాన్ని మీరు షేర్ చేస్తాను. అది కూడా ఇన్స్టెంట్ గ్లో, రాయడం కానీ మీరు మార్నింగ్ ఆఫీసులు కానీ లేకపోతే కాలేజెస్కి కానీ లేకపోతే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ వెళ్ళే వాళ్ళు యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఎలా అంటే మనకి సన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అది మంచి క్రీమ్ అండి అది యాక్చువల్గా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. దాన్ని నేను ఎలా మర్చిపోయాను ఇన్ని రోజులు, దాని మీతో షేర్ చేసుకున్నాను, ఇప్పుడైనా సరే నాకు గుర్తొచ్చింది. సో అలాంటివి కొంచెం కొంచెం మంచి మంచిగా ఉన్నాయి, నేను ఒక వీడియోస్ వారీగా పెడతా ఉంటాను. సో ఆ క్రీమ్ అయితే ఖచ్చితంగా చూడండి, తక్కువ ప్రైస్ ఉంటుంది, కాంబో ఆఫర్స్లో ఉంటాయి. సో నేను యాడ్ చేస్తాను, చూసుకొనుక్కోండి, ఓకేనా. సో ఇంతేనండి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ అయినా సరే, ఒక్క పర్సన్ చేసినా సరే నేను దానికి రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా. వీడియో అనేది రిలీజ్ చేయండి కాబట్టి నాకు ఒక్కరైనా సరే నాకు చాలా ఇంపార్టెంట్, నేను వీడియో తీసి పెట్టడానికి నేను రెడీగానే ఉంటాను. ఓకే అండి, ఇలానే మన ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.